సో మీరు ఆ తమిళలో ఉన్న ట్రాక్టర్ చూసారు కదా, ఆ ట్రాక్టర్ గురించి నేను మీకు చెప్పడానికి దాదాపుగా 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. అదిగో మన వెనకాలే ఉన్నాయి ఆ ట్రాక్టర్స్ అన్నీ. సో మహేంద్ర ట్రాక్టర్ గురించి, పాత ట్రాక్టర్కి మరి కొత్తగా వాళ్ళు తీసుకొచ్చిన ట్రాక్టర్ ద్వారా ₹1,00,000 ఎలా సేవ్ చేసుకోవాలి సంవత్సరానికి, అండ్ అలానే ఆ ట్రాక్టర్లో డిఫరెంట్ ఇంప్లిమెంట్స్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా వీడియోకి లైక్ చేసి వీడియో హైప్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే ట్రాక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా అండ్ ప్రీమియం గా కనిపిస్తున్నాయి. మహేంద్ర వాళ్ళు స్పెషల్ గా పవర్, కంఫర్ట్ అండ్ సేవింగ్స్ మీద మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు ఈసారి. మెయిన్ గా సేవింగ్స్. వీళ్ళు ఈసారి ఏం చెప్తున్నారంటే రైతు మహేంద్ర ట్రాక్టర్స్ యూజ్ చేస్తే సంవత్సరానికి ₹1,00,000 సేవ్ చేసుకోవచ్చంట. ఎలాగంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే డీజిల్ ఇంజన్ లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సో ఆ చేంజెస్ వల్ల మైలేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందంట ట్రాక్టర్స్. అండ్ పాత ట్రాక్టర్ చూసుకుంటే ఎక్కువసేపు వర్క్ చేస్తే రిపేర్లు అనేవి చాలా వచ్చేస్తాయి, సర్వీస్ ఛార్జెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి కొత్త రేంజ్ ఆఫ్ ట్రాక్టర్స్ ఎంత ఎక్కువగా వర్క్ చేస్తే అంత తక్కువగా మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయంట. సో అలా చూసుకుంటే మైలేజ్, మెయింటెనెన్స్, సర్వీస్ తో రైతులు ఈజీగా ఇయర్ కి ₹1,00,000 ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ ట్రాక్టర్ గురించి మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది పవర్. ఎందుకంటే ఈ రేంజ్ ఆఫ్ ట్రాక్టర్స్ లో 215 mm టార్క్ తో వస్తున్నాయి. టార్క్ అంటే లాగే కెపాసిటీ అన్నమాట. ఈ పవరే ఈ ట్రాక్టర్ ని ఇంకా స్పెషల్ చేసింది. ఎలా అనుకుంటున్నారేమో, ఈ ట్రాక్టర్స్ కి రోటావేటర్, సీడిలర్, ట్రోలర్, థ్రెషర్, లోడర్, ప్లోవర్ అన్ని ఇంప్లిమెంట్స్ అటాచ్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి టాస్క్ అయినా సింపుల్ గా, ఫాస్ట్ గా ఒక్క ట్రాక్టర్ తోనే మనం చేసేసుకోవచ్చు. అండ్ దీని హైడ్రాలిక్ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 2000 kgs. రైతుకి కావాల్సినట్టు ఈసారి మహేంద్ర ట్రాక్టర్స్ వాళ్ళు చాలా రకాల చేంజెస్ తీసుకొచ్చారు ట్రాక్టర్స్ లో. అండ్ సింహాసనం మీదకి వస్తే అదేనండి డ్రైవర్ సీట్ కి డిజిటల్ మీటర్, ఛార్జింగ్ పాయింట్ అండ్ ఫోన్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈసారి స్పేస్ కూడా ఈసారి బాగా ఇచ్చారు. మన ఫుడ్ దగ్గర స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వెహికల్ లెంత్ కూడా, గ్రౌండ్ లెవెల్ కూడా కొంచెం పెంచారు అనమాట. ఇక్కడ మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది సీట్ కంఫర్ట్ గురించి అండి. ఒక కారులో సీట్ ఎలా ఉంటుందో అంతకు మించి ఈసారి మహేంద్ర ట్రాక్టర్స్ వాళ్ళు సీట్ కంఫర్టబుల్ చూశారు. సో ఈ సీట్ కంఫర్టబుల్ ఎందుకంటే ట్రాక్టర్ ఎక్కువ తోలేది రైతు. రైతు ఎక్కడ తోలుతాడు? గతుకుల రోడ్లో తోలుతాడు. సో నార్మల్ ట్రాక్టర్స్ లో నడుము నొప్పి వస్తుంది రైతుకి. ఇలాంటి ట్రాక్టర్స్ లో నడుము నొప్పి ఉండదు అండ్ జర్నీ కూడా సాఫ్ట్ గా వెళ్ళిపోద్ది. నేను పర్సనల్ గా ట్రాక్టర్ ఎక్కి ఎక్స్పీరియన్స్ చేశాను కదా. డ్రైవర్ పొజిషన్ చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ విజిబిలిటీ కూడా చాలా క్లియర్ గా ఉంది. అండ్ పెడల్ యాక్సెస్ కూడా కంఫర్టబుల్ గా ఉంది. అంటే బ్రేక్, క్లచ్, యాక్సిలరేటర్ అన్ని కొంచెం కంఫర్టబుల్ రేంజ్ లో ఉన్నాయి. క్లచ్ కి ఈసారి లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫుల్ కాన్స్టాంట్ మెస్ గేర్ బాక్స్, 8 ఫార్వర్డ్ ప్లస్ 2 రివర్స్ గేర్స్ కూడా ఈజీగా అండ్ స్మూత్ గా షిఫ్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా స్ట్రాంగ్ పీటీఓ అవుట్పుట్ కూడా ఇచ్చారు. ఒక రైతు గానీ లేదా ట్రాక్టర్ ని రెంట్ గా మెయింటైన్ చేసే పర్సన్ గానీ దాదాపుగా 6 to 8 hours ట్రాక్టర్ మీద వర్క్ చేయాలి. సో అతన్ని హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ట్రాక్టర్ లో వైబ్రేషన్ తగ్గింది అండ్ సీట్ కంఫర్టబుల్ కూడా పెరిగింది. సో మహేంద్ర ట్రాక్టర్స్ వాళ్ళు వర్క్ గురించి ఎలా ఆలోచించారో అలాగే రైతు హెల్త్ కూడా కన్సిడర్ చేసుకొని ఈసారి ఈ ట్రాక్టర్స్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఈసారి ఈ ట్రాక్టర్స్ కి ప్రొవైడ్ చేసిన 75 lumen హెడ్ ల్యాంప్స్ వల్ల నైట్ టైం కూడా ఈజీగా రైతు వర్క్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే డిజైన్ చేశారు ఈ ట్రాక్టర్స్ ని. సో ఈవెంట్ లో చాలా హడావుడిగా ఉంది, చాలా మంది ఉన్నారు అండ్ నేను కొన్ని చెప్పడం మర్చిపోవచ్చు. సో అందుకని మనతో డిఎస్ గారు ఉన్నారు, మహేంద్ర కంపెనీ. సో అన్న, మెయిన్ ఫీచర్స్ ఏంటి పాత వాటితో కంపేర్ చేస్తే? దీనికి ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ ట్రాక్టర్ లో వెయిట్ 45% ముందు భాగం ఉంటది, 55% బ్యాక్ వస్తుంది. ఇంత ముందు 36% ఉండేది. సో దీని వల్ల మనకు 45% ఉండడం వల్ల ఏదన్నా లిఫ్టింగ్ లిఫ్ట్ గా వెళ్ళేటప్పుడు, ట్రాక్టర్ వెళ్ళేటప్పుడు కానీ మనకి ఏమైతే అంటే ఆటోమేటిక్ గా బండి లిఫ్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్ కి సేఫ్టీ కోసం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకుంటే ఈ బీమ్ హెవీగా ఉంటుంది, క్రాస్ మౌంట్ ఉంటుంది. ఈ బీమ్ అనేది మనకు హెవీగా ఉంటుంది. దీని వల్ల మనకి ఏంటంటే ట్రాక్టర్ దగ్గరలో కట్ అవుతుంది, లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ ట్రాక్టర్ లో సింగిల్ క్లచ్ ఉంటది, డ్యూయల్ క్లచ్ ఉంటది, ఇండిపెండెంట్ క్లచ్ ఉంటది. 3 types ఆఫ్ వేరియంటీస్ ఉంటాయి. మళ్ళీ ఇందులో సెంటర్ గేర్ ఉంటది, పార్షియల్ కాన్సంబేస్ గేర్ బాక్స్ వస్తుంది సెంటర్ గేర్ లో. సైడ్ గేర్ లో చూసుకున్నట్టయితే ఫుల్లీ కాన్సంబేస్ గేర్ బాక్స్ వస్తుంది. మనకు వీటితో పాటు స్లిప్ టో ఇవ్వడం జరిగింది ఈ ట్రాక్టర్ లో. స్లిప్ టో మీన్స్ ఏంటంటే ఎట్ ఎ టైం ముందుకు వెళ్తా ఉంటది, మళ్ళీ బ్యాక్ అనుకుంటే బ్యాక్ వెళ్తా ఉంటుంది. స్టీరింగ్ దగ్గర మన గేర్ ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ మోడల్. ఇలా సెంటర్ షిఫ్ట్, సైడ్ షిఫ్ట్. ఇది మనకు ఒక అడ్వాంటేజ్. ఇందులో చూసుకున్నట్టయితే ఇక్కడ పేరు కూడా పేరు అంటే ఇప్పుడు కస్టమర్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో ట్రాక్టర్ ని, వాళ్ళకి 7 days లో వాళ్ళ పేరు ఏదైతే ఇక్కడ వేయించుకోవాలని అనుకుంటే, సో మనం అది ఏంటంటే ఆ పేరు కనుక ఇచ్చేస్తే మేము 7 days లో వాళ్ళకి లింక్ లో
పంపించేస్తాం. Okay. మనకు స్టిక్కర్ అనేది వస్తుంది. Okay. స్టిక్కర్ రాగానే మనం అనేది దీన్ని క్లియర్ చేసుకోవాలి. ఈవెంట్ లో కొత్తగా రిలీజ్ చేసిన 585 DI, 575 DI, 575 DI MS, 475 DI. సో ఈ 4 రకాల న్యూ రేంజెస్ ట్రాక్టర్ ని రిలీజ్ చేశారు. సో ఈసారి మహేంద్ర వాళ్ళు రైతుకు కావాల్సిన చేంజెస్ అన్ని సేవింగ్స్ పరంగా కానీ, పవర్ పరంగా కానీ, కంఫర్టబుల్ పరంగా కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి E4 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. సో చూసారుగా, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. బట్ మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఈ ట్రాక్టర్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీ సమీపంలో ఉన్న మహేంద్ర షోరూమ్ని అయితే విజిట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన వైపు నుండి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అవి మీరు మిస్ కాకుండా అంటే ఏం చేయాలి తెలుసు కదా, జస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.